Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. రైతు తన పంటను కాపాడుకోవాలని వేసిన ప్లాన్ తన సొంత ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ కంచె పసి ప్రాణాలను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఈ ఘటన బాధ కలిగిస్తోంది. మిర్జాగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య, అనిత దంపతులకు 7 ఏళ్ల కూతురు వర్షిణి, 5 ఏళ్ల కుమారుడు పృథ్వీక్ ఉన్నారు. ఈరోజు సాయంత్రం తమ పెద్దమ్మ మౌనికతో కలిసి పిల్లలిద్దరూ పొలం వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా ఆడుకుంటూ పెద్దమ్మ కంటే ముందే పొలంలోకి పరిగెత్తారు. అయితే అక్కడే వారికి మృత్యువు కంచె రూపంలో పొంచి ఉంది. అడవి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు వారి పెదనాన్న మల్లేష్ పొలం చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. చీకటి పడుతున్న వేళ ఆ తీగలను గమనించని పిల్లలు ఆడుకుంటూ నేరుగా వెళ్లి వాటిని తాకారు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే కన్నుమూశారు. ఇక పిల్లల పెద్దమ్మ చుట్టుపక్కల రైతుల సాయంతో పిల్లల్ని వెంటనే చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగకూడనటువంటి నష్టం జరిగిపోయింది. వర్షిణి అప్పటికే మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడ్డ ఋత్విక్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరణించిన వర్షిణి చేవెళ్లలోని నవచైతన్య స్కూల్లో యూకేజీ చదువుతోంది. చిన్నారి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని చూశారు. విద్యుత్ కంచె వేయటంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు.